హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన విలేజ్ స్టైల్ ట్రెడిషనల్ కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈరోజు అయితే నేను కాంబినేషన్ ఫుడ్లో పచ్చి కొబ్బరితో పచ్చడి అలాగే కోడిగుడ్డు పొరటు చేశానండి. ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఈ కోడిగుడ్డు పొరటు నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా పచ్చడి ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి, చాలండి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అలాగే ఒక 10 మీడియం సైజులో ఉన్న ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఇలా మనం ఎండుమిరపకాయల్ని డైరెక్ట్గా వేయకుండా తుంచి వేసుకున్నామంటే ఆ విత్తనాలు కూడా వేగి మనకు పచ్చడి అనేది కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఇవన్నీ వేయించుతూ ఉంటే మనకు కమ్మటి వాసన వస్తుంది. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు ఇదంతా కూడా మాడిపోతుంది. చూడండి, విత్తనాలు అలాగే ధనియాలు ఇవన్నీ కూడా మనకు మంచి కలర్లో వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని చివరగా మనం 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. కొబ్బరి ఎక్కువగా వేగిందంటే మనకు పచ్చడి అనేది టేస్ట్ బాగుండదు. మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసాను. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత 1 నిమిషం ఇలా కలుపుకొనేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ లోపల నేను కొద్దిగా చింతపండు అండి, ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును కడిగి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టానండి. ఇప్పుడు మనం ఈ వేయించుకున్నవన్నీ కూడా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి, చల్లారాలి. అలాగే ఈ లోపల నేను ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని నానబెట్టుకున్న చింతపండు అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు వేశాను. తర్వాత ముందుగా కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా అండి, అవి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కొద్దిగా కచ్చా పచ్చగా దంచి వేసి జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం చివరగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది, పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఎగ్ పొరటుని మనం ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ వద్దు. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అలాగే ఒక 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని jస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ ఎగ్ పొరటులో ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా ఉండాలండి, మరి ఓవర్గా ఫ్రై అవ్వకూడదు. చూడండి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 5 కోడిగుడ్లని ముందుగానే ఒక గిన్నెలోకి కొట్టి పెట్టేసుకున్నానండి. అది వేసేసుకోవాలి. జస్ట్ కొద్దిసేపు అయిన తర్వాత ఇలా గరిటెతో ఇలా లైట్గా మనం దీన్ని కలుపుకోవాలి, మరీ పొడి పొడిగా కలపకూడదండి. ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఇదంతా కూడా జస్ట్ ఈ విధంగా లైట్గా కలుపుకోవాలి, మరి పొడి పొడిగా కలిపేసేయకూడదండి. ఈ ఎగ్ పొరటుని ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ విధంగా వేగింది అంటే మనం పచ్చి పచ్చిగా లేకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే ఎటువంటి నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మళ్ళీ కారము అవన్నీ వేసిన తర్వాత చివరగా ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు పసుపు సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ కూడా దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అడుగంటకుండా ఫ్రై చేసేసుకోవాలి. ఇదే ఎగ్ పొరటుని మనం ఉల్లిపాయ లేకుండా కూడా ఎండుమిరపకాయ తుంచి వేసుకొని కూడా చేసుకోవచ్చండి. నేను అది ఈసారి మీకు కాంబినేషన్ ఫుడ్లో వీడియో పోస్ట్ చేస్తాను. చూడండి ఈ విధంగా మనం ఎంత బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే మనకు ఎటువంటి స్మెల్ లేకుండా టేస్ట్ అనేది బాగుంటుందండి.
అందుకే మనం ఉల్లిపాయ ముక్కల్ని ముందుగానే ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఫ్రై చేసాం కాబట్టి మనకు రెసిపీ అయ్యే లోపల కరెక్ట్గా ఆ ఉల్లిపాయ ముక్కలు అనేది వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని చివరగా ఇంకొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసాం కాబట్టి మనం ముందుగానే ఒకేసారి వేసామంటే మనకు కరెక్ట్గా సరిపోదండి. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం మాత్రమే ఇలా కలుపుకుంటూ అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు మనకు ఇదంతా కూడా వేగిపోయింది. చూడండి, ఈ విధంగా ఉండాలి, మరీ పొడి పొడిగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎగ్ పొరటు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ పెట్టేశానండి, 2 కప్స్ పెడుతున్నాను. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పచ్చడి, ఎండుమిర్చి కాంబినేషన్తో చేసింది. ఈ పచ్చడిని మనం అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ పొరటును కూడా డిష్ అవుట్ చేసేసుకుందాం. కాబట్టి చూసారు కదా అండి, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. చాలా సింపుల్గా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ లోపల నేను వేడివేడి అన్నం కూడా వండి పెట్టేశానండి. ఇప్పుడు వేడివేడి అన్నం కూడా వేసేస్తున్నాను. కావాలంటే రాగి సంగటి కాంబినేషన్, అలాగే రోటీ చపాతీ తినే వాళ్ళకు కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.